కానీ ఒకప్పుడు అందరూ ఒక చోట ఉండటానికి ఇష్టపడేవాళ్ళు. అంటే కూకట్పల్లి కావచ్చు, కొన్ని ప్రగతి నగర్, బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు అందరూ ఒక చోట ఉన్నాం, అక్కడే ఇల్లు కొనుక్కోవాలని చెప్పి ఒక ట్రెండ్ నడిచింది. కానీ ఇప్పుడు సిటీకి దూరంగా ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, దూరం వెళ్తున్నారు, కొంచెం దూరమైనా పర్లేదు అక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు. అది ఎంతవరకు సార్ నడుస్తుంది ఇదంతా, ఇది చూస్తుంటే ఒకసారి? అంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్కి అలవాటు పడిపోయింది సిటీలో మొత్తం. వాళ్ళు ఏంటంటే వీకెండ్ అయ్యేసరికి మనకి కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కొంచెం సిటీకి దూరంగా వెళ్ళి అక్కడ ఏదైనా అంటే ఫామ్ ల్యాండ్స్ లాంటివి తీసుకొని దానిలో వాళ్ళు ఫామ్ హౌసెస్ కట్టుకొని అక్కడ లైఫ్ స్పెండ్ చేయడానికి చూస్తున్నారండి. వీకెండ్స్ అయితే మీరు గమనిస్తే ఏ ఏరియాలో చూసినా అంటే లైక్ ఇప్పుడు ఎక్కువగా వచ్చేసి మనకి ఈ చేవెళ్ళ సరౌండింగ్స్ కానివ్వండి, అలాగే వికారాబాద్ సరౌండింగ్స్ కానివ్వండి, ఈ ఏరియాస్కి కొంతమంది మూవ్ అవుతున్నారు. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ లైఫ్ స్పెండ్ చేసుకుని అంటే సాటర్డే సండేస్ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి అక్కడ, ఎందుకంటే చాలా ఇల్లు పెట్టుకుంటున్నారు. అవునండి, కరెక్ట్. అది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అక్కడ హౌసెస్ కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుందండి సిటీకి రావడానికి. అదే సిటీలో నుంచి మనం ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మనకి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మన కుక్కట్పల్లి నుంచి హైటెక్ సిటీకి రావాలంటే మనకి గంట టైం పడుతుందండి అక్కడ ట్రాఫిక్ లో. చేవేళ్ళ నుంచి ఇక్కడ గంటలో వచ్చేయచ్చు మనం ఈజీగా. అది కూడా ట్రాఫిక్ లో మనం స్ట్రెయిన్ అయిపోతాం. కానీ ఇక్కడ రోడ్ సైడ్ బాగుండడం వల్ల మనం ఫ్రీగానే వచ్చేస్తాం, అంటే మనకి స్ట్రెయిన్ అవ్వం మనం మెయిన్ గా. అందువల్ల ఏంటంటే చాలా మంది అటు చేవేళ్ళ సైడ్ అటు సైడ్ కూడా ఫామ్ ల్యాండ్స్ అవి తీసుకొని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. అక్కడి నుంచి వస్తున్నారు కూడా చాలా మంది వస్తున్నారు. సో ప్రీవియస్ గవర్నమెంట్ 2035 అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2050తో వచ్చింది, ఒక ప్లాన్ తో వెళ్తున్నారు. అసలు కొత్తగా అంటే ఇప్పటి వరకు ఏంటంటే శ్రీశైలం హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే వెస్ట్. ఇప్పుడు చూసినా ఈ 3 ఏరియాల గురించే చాలా మంది రియల్ ఎస్టేట్ వర్గాలు కావచ్చు, బయట చర్చలు కావచ్చు, ఈ 3 ఏరియాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు కొత్తగా డెవలప్మెంట్ అయ్యే ఏరియాస్ ఏంటి? ఎందుకంటే ట్రిపుల్ కూడా చాలా సీరియస్గా ఈ గవర్నమెంట్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి అన్ని పనులు మొదలుపెట్టింది. సో ట్రిపుల్ చుట్టుపక్కల ఒక ల్యాండ్స్కేప్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్? లేదు టాప్ 10 అంటే ఇప్పుడు ఈ 3 ఏరియాలు కాకుండా రాబోయే ఒక 10-15 సంవత్సరాల్లో ఒక టాప్ 10 లొకేషన్స్ ఏవి ఉంటాయంటే మీరు ఏం చెప్తారు ఈ చుట్టుపక్కల 360 degrees పరిధిలో? జనరల్గా ఇప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది మనకు ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, ఆ ఏరియా అంతా బాగా డెవలప్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మీరు చెప్పినట్టు గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ అని తీసుకొచ్చారు. దాంతో అంటే లాస్ట్ గవర్నమెంటే దాన్ని ప్రపోజల్ పెట్టింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ అంతా కూడా మనకి హెచ్ఎండి లిమిట్స్లో కూడా కలుపుతున్నారు. అదొక మనకి చెప్పుకోదగ్గ పరిధి పెంచారు. అంటే రీజనల్ రింగ్ రోడ్లో ఉన్నంత వరకు ఏరియా అంతా కూడా అంటే పరిధి పెంచారు. అంటే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ జీవో రాలేదనుకోండి, కానీ అది కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పరిధిని అంతా కూడా మన హెచ్ఎండిఏ లిమిట్స్లోకి తీసుకురావడానికి చూస్తున్నారు. ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు దాని సర్వేస్ అవుతున్నాయి. ఆ రేడియల్ రోడ్స్ కూడా ఫామ్ చేస్తారు అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన కిషన్ రెడ్డి గారు మొన్న చెప్పారు మనకి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మనకి రైల్వే కూడా తీసుకొస్తున్నాము అని చెప్పేసి. సో అది ఇంకా మంచి పరిణామం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇట్లాంటి రైల్వే రోడ్స్ ఇవన్నీ రావడం వల్ల మనకి ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ప్లస్ లొకేషన్స్ వైజ్ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఈ వెస్ట్ హైదరాబాద్లో వచ్చేసరికి మనకి కొంచెం అఫోర్డబుల్ ఏరియాస్ అనుకున్నప్పుడు మనకి చేవెళ్ళ సైడ్ మనకి బాగుంది. చేవెళ్ళ టు వికారాబాద్ ఏరియా వరకు కూడా మంచి ల్యాండ్స్ దొరుకుతున్నాయి, కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి, కొంచెం ఫీజిబుల్ ఉన్న లొకేషన్స్. ప్లస్ ఈ మధ్యలో కూడా 111 జీవో ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ట్రాఫిక్ అంటే ఈ ముందు ఏరియాస్ అంతా కూడా కొంచెం ట్రాఫిక్ ఉండదు. మనకి ఆ చేవెళ్ళ, వికారాబాద్ ఆ ఏరియాస్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఫ్రీ ఉంటుంది. ప్లస్ పొల్యూటెడ్ కూడా కాదండి, అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ఉండదు. ఇన్ ఫ్యూచర్లో మనకి ఎట్లాగో ఈవీ కార్స్ అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా పొల్యూషన్ తగ్గొచ్చు. కానీ ఇప్పటికైతే మాత్రం మనకు ఉన్న పొల్యూషన్ కూడా తగ్గి, అంటే ఇప్పుడు మనం ఢిల్లీ చూసామనుకోండి, ఢిల్లీలో ఈ పొల్యూషన్ వల్లనే అసలు డే బై డే వాళ్ళు మార్చారు కూడా. ఆ గవర్నమెంట్ మనకి డే బై డే వెహికల్స్ని పంపించే విధంగా ప్లాన్ చేశారు. అట్లాగా ఇక్కడ హైదరాబాద్లో రాకుండా మనం కొంచెం దూరంగా కొంచెం ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఏరియాలకు వచ్చేసరికి మనకి చేవెళ్ళ ఏరియా కొంచెం ఎఫోర్డబుల్ ఏరియానండి. దాని తర్వాత మీరు ఇటు మన వరంగల్ హైవే సైడ్ కూడా కొంచెం బాగానే ఉంది. అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ లోపల చెప్తున్నాను నేను, అక్కడ కూడా అఫోర్డబుల్ పెట్టగలిగి అంటే ప్రైజెస్ వైజ్ ఒక 15 to 30 అంటే 13 to 15, 20 లోపలే దొరుకుతున్నాయి మనకి. హెచ్ఎండిఏ లిమిట్స్లోనే దొరుకుతున్నాయి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయి. అది ఎవరన్నా ఎఫర్ట్ చేయాలనుకున్నా కూడా మంచి లొకేషన్స్ మనకు తెలిసినవే ఉన్నాయి. ఎవరన్నా కాల్ చేసినా కూడా కస్టమర్స్ మనం దాన్ని సజెస్ట్ చేయగలం. అది మంచి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి. గట్కేసర్ సైడ్ ఎలా ఉంది సార్?
గట్కేసర్ కూడా బాగుంది. అంటే ఈ రీసెంట్ డేస్లో ఇది మన యాదగిరిగుట్ట వరకు బాగా డెవలప్ అయ్యిందండి. రోడ్స్ అని ఫామ్ చేశారు, ప్లస్ గవర్నమెంట్ చాలా అంటే ఆ టెంపుల్ అవి తీసుకురావడం, ప్లస్ ఈ మధ్య రీసెంట్గా భువనగిరిలో కొత్తగా ఇంకొక టెంపుల్ రావడం జరిగింది. అది వీటి వల్ల ఆ రోడ్ ఆల్రెడీ మనకి 3 క్లస్టర్స్ కింద ఎలాగూ ముందే డివైడ్ చేస్తుంది గవర్నమెంట్, వరంగల్ వరకు కూడా. అది ఫ్యూచర్ అయితే ఉందండి దానికి. అయితే ఇమ్మీడియట్గా మనకి అక్కడ ఈ మధ్య మార్కెట్ బాగా అంటే వెస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆ వరంగల్ హైవేలో కొంత మార్కెట్ అయితే స్లో డౌన్ అయింది. నేనేమంటా అంటే ఇప్పుడు గట్కేసర్ ఏరియాలో ఆ సరౌండింగ్స్లో మీకు ఒక హెచ్ఎండిఏ లిమిట్స్ లోపల కీసరా గట్కేసర్ ఆ మధ్య సరౌండింగ్స్లో ఇప్పుడు మంచి గవర్నమెంట్ కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది. అంటే ఎస్పెషల్లీ ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ స్టేట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు. సో దానివల్ల ఆ వరంగల్ హైవే కూడా కొంచెం బాగా ఫాస్ట్ ఆ ఏరియాలో అదే అంటున్నాను అండి. మీకు గట్కేసర్ దగ్గరలో అయితే అంటే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో అనుకుంటే మీకు అరౌండ్ 20 నుంచి 30,000 రూపాయల వరకు అక్కడ ఉంది. అది కాకుండా కొంచెం మీరు అంటే ఈ రోజు ఏదో రావాలి అన్న ఆలోచన కాదండి. ఒక 10 ఏళ్ళు టైం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకున్నప్పుడు అక్కడ హెచ్ఎండి లిమిట్స్ లోపలే మనకి ఒక 13,000 నుంచి 15,000 రూపాయల లోపల దొరుకుతున్నాయి అక్కడ. సో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అదొక ప్లేస్. అలాగే మనకి మహేశ్వరం సైడ్ కూడా, మహేశ్వరం, పులిమామిడి, అలాగే మన్సాన్పల్లి ఆ సరౌండింగ్స్లో కూడా మీకు దొరుకుతున్నాయండి ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి. ఇది 10-15 మధ్యలో దొరుకుతున్నాయి. రీసేల్స్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ దొరుకుతున్నాయండి. వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదే. అయితే ఆ రీసేల్ విషయానికి వచ్చేసరికి చాలామంది కస్టమర్స్ దానిలో చాలా సఫర్ అవుతున్నారండి. ఇంతకుముందు ఎప్పుడో 2007లో ఆ టైంలో కొన్నారు, కానీ వాళ్ళకి ప్రాపర్టీస్ అయితే కొన్నారు ఆ టైంలో, కానీ వాళ్ళకి ఎట్లా రీసేల్ చేసుకోవాలో సరైన ఛానల్ దొరకట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, కానీ వాళ్ళు మధ్యలో కమ్యూనికేట్ చేయడానికి ఇద్దరిని, వాళ్ళకి టైం ఉండదు అక్కడ. ఇక్కడ కొన్నవాడు ఒకటికి 10 ప్రాపర్టీస్ చూసుకుంటాడు, కొనాలనుకున్నవాడు 10 ప్రాపర్టీస్ చూసుకుంటుంటాడు. కాబట్టి వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి మంచి మన రియల్ ఎస్టేట్ సంబంధించి అవగాహన ఉన్నటువంటి వీళ్ళు ఎవరు ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు, కానీ బట్ ఎలా కనెక్ట్ చేయాలా అనేది తెలియట్లేదు చాలా మంది. సో అది చాలా మిస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ ఎస్పెషల్లీ నేను చూస్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది, అంటే నా దగ్గర నేను ప్రాపర్టీస్ కొని ఇచ్చిన వాళ్ళే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ప్రాపర్టీస్ కొన్నారు, వాళ్ళు ఎలా అమ్ముకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది.